సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు వంట వార్పుతో భోజనాలు చేసి నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా ప్రతినిధి భవానీ మాట్లాడారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్ష హోదాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని, లేని పక్షంలో అప్పటి వరకు పే స్కేల్ సదుపాయం కల్పించి ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 19 ఏళ్లుగా తమ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 19,000 ఎస్ఎస్ఏ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు హన్మకొండలో మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఛాయ్ తాగి లోపుగా ఒక జీవో ఇచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేము గత 1 ఇయర్గా ఎదురు చూడడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి కానీ మీ నుండి కానీ స్పందన రాని ఎడల పలుమార్లు మేము అందరి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిన సందర్భంలో మాత్రమే మేము చివరి అస్త్రంగా ఈ సమ్మెకి దిగడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మీరు స్పందించి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము. 19,000 కుటుంబాలు రోడ్డుకెక్కాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న